ఓకే అని మనకు గుర్తొస్తుంది. బట్ ఇట్ విల్ బి నల్లిఫైడ్ ఇన్ సమ్ టైమ్, మేబీ 1 month or 2 months or 3 months, అండ్ ఎగ్జాక్ట్లీ సెన్స్ టు యువర్ థాట్. ఇప్పుడు థాట్ రియాలిటీలో నేను బాగున్నాను అన్న ఆపోజిట్ థాట్ వస్తుంది. నిన్న బాలేదు కదా, మొన్న బాలేదు కదా, ఇంట్లో సఫర్ అవుతున్నా కదా. మేబీ దిస్ విల్ రన్ ఫర్ మేబీ ఫ్యూ డేస్, 1 day, 2 days, 3 days. ఆఫ్టర్ దట్ యువర్ థాట్ has only one signal. So I'm feeling happy. I'm feeling happy. All the negatives has been submerged. ఎలాగైతే ప్రవహించే నదిలో బుడద వేసిన కిందికి వెళ్ళిపోయి వాటర్ కల్మషం లేకుండా ప్రవహిస్తుందో, అలా మన మనసులో ఎన్ని నెగటివ్స్ ఉన్నా కూడా విత్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సబ్మర్జ్. అవి ఎక్కడికి పోవు, కాదు అడుగుకి వెళ్ళిపోతాయి. పైన ప్రవహించేది ఏంటి? వాట్ యు ఆర్ కాన్స్టెంట్లీ బీన్ విజువలైజింగ్, వాట్ యు ఆర్ కాన్స్టెంట్లీ బీన్ ఫీడింగ్ టు యువర్ థాట్ అండ్ మైండ్. సో అది ఎప్పుడైతే కాన్స్టెంట్ గా మనం చెప్తున్నామో అప్పుడు అది ప్రవహించడం మొదలు పెడుతుంది. ద మూమెంట్ ఇట్ డెన్సిఫైస్ అండ్ సబ్మర్జ్ ఆల్ యువర్ నెగటివ్ ఆర్ ద డ్యూయాలిటీస్, దెన్ అది ప్రెసెంట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది ప్రెసెంట్ అయినప్పుడు ఏమవుతుంది? నీ ఫీలింగ్ సెన్స్ ది మ్యాగ్నెటిక్ సిగ్నల్ ఇన్ లైన్ టు ద థాట్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీలో ఇంకా ఏం ఉండదు. ఇట్స్ అ ఫీలింగ్, ఇట్స్ ఎ సిగ్నల్. దెన్ దట్ సిగ్నల్ విల్ బి యువర్ సిగ్నేచర్. Okay, that signature will cure everything. That signature, once the moment you feel and think, thinking is electric signal, feeling is a magnetic signal. Electric and magnetic signal together will form electromagnetic signature. So Parameshwari now know how to create the electromagnetic signature of health. So once you are being able to generate this electromagnetic signature for health, health will be experienced by you as a matter. Because this signal will attach to the signal of the universe, and that will get into your body as a matter. Because anyhow it is there in the energy. Till now మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు electromagnetic signature generate చేయడం ద్వారా now you are attracting that into your life and experiencing as a healthy. Yes. So in a way, quantum physics or the non-Newtonian physics or whatever we are doing in 5am, all these are very, very scientific, and that happens. మన బ్యాచ్ లోనే చాలా మంది ఉన్నారు. ఐ విల్ పోస్ట్ ద వీడియోస్ మీకు జస్ట్ ది టైమ్ ప్రొసీడ్స్. ఎవరైతే ఈ 5am ప్రాక్టీసెస్ చేసి వాళ్ళ లైఫ్ ని కంప్లీట్ గా ఒక డైరెక్షన్ లెస్ నుంచి ఒక పాజిటివ్ డైరెక్షన్ లో సెట్ చేసుకున్నారో వాళ్ళ మాటల్లో ఉంది. కాబట్టి if one person is doing in our community, all of us can easily do this. So ఇప్పుడు ఏదో జో డిస్పెన్సర్ చెప్పారంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఎవరికో చెప్పారు. జాక్ క్యాన్ఫిల్డ్ చెప్పారంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఎవరికో చెప్పారు. ఎస్, రిచర్డ్ బ్యాండ్లర్ అంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఎవరికో చెప్పారు అనుకోవచ్చు. నౌ ఇన్ ఇండియా, హైదరాబాద్, మన ఊర్లో ఈ నెలలో ఈ మంత్లో మనతో ఉన్న 100 మందిలో 10 మందికి అయిందంటే ఆబ్వియస్ గా మిగతా 90 మందికి కూడా అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ థాట్, అవర్ బిలీఫ్. అందుకనే మనం చెప్పాం బిలీఫ్, బిహేవ్ అండ్ బికమ్. ఎస్, అందుకని దీస్ ఆర్ ఆల్ వర్క్. అందుకే కాకపోతే ఏంటంటే దీస్ ఆర్ ఆల్ యూ హావ్ టు డూ రిహార్సల్. అందుకే నేను పదే పదే చెప్తున్నాను. నేను అడిగితే ఏదో రాసిన మొహాన్ని ఇసిరేయకండి. ఐఎమ్ సేయింగ్ దిస్ టు జనరేట్ యువర్ నెట్వర్క్ ఇన్సైడ్. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ నెట్వర్క్ జనరేట్స్, ఇట్ నెవర్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ అ రిజల్ట్. సో మనకి రిజల్ట్ గా బయట కనిపించాలి అంటే లోపల నెట్వర్క్ క్రియేట్ జరగాలి, నెట్వర్క్ అన్వైర్ అవ్వాలి, రీవైర్ అవ్వాలి. దిస్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ గెట్ ది కన్సిస్టెంట్ సస్టైనబుల్ అవుట్కమ్స్. కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ఓల్డ్ 21 days, వీఆర్ క్రియేటింగ్ ద డిజైర్డ్ నెట్వర్క్. ఆల్రెడీ ఏంటంటో నెట్వర్క్లు ఉన్నాయి, అవి ఏమున్నాయో ఏమవుతాయో మనకు తెలియదు. నౌ వీఆర్ క్రియేటింగ్ ద డిజైర్డ్ నెట్వర్క్ ఫర్ హెల్త్, డిజైర్డ్ నెట్వర్క్ ఫర్ లవ్, డిజైర్డ్ నెట్వర్క్ ఫర్ పీస్, డిజైర్డ్ నెట్వర్క్ ఫర్ మనీ, డిజైర్డ్ నెట్వర్క్ ఫర్ హెల్త్. సో ఎప్పుడైతే ఈ నెట్వర్క్స్ క్రియేట్ చేసామో there is no other choice for your body. It has to fire, it has to wire, it has to thought, feeling, action and outcomes. So we are setting the inner process so that you never miss. కాకపోతే ప్రతి ప్రాసెస్ లో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ప్రాసెస్ నీడ్స్ లేటెన్సీ. అందరికి ఇది అర్థం కావాలండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ మీరు చెప్పారు సార్, అది వాళ్ళకి వచ్చింది సార్, వాళ్ళకి ఇంగ్లీష్ బాగొచ్చు కదా, వస్తుంది సార్, వాళ్ళకు కొంచెం టాలెంట్ ఎక్కువ కదా సార్, వాళ్ళకి వస్తుంది సార్, మాకు రాదు. అట్లా ఉండదండి. అసలు నీ నాలెడ్జ్ సంబంధమే లేదు. యూ ఫాలో ద ప్రాక్టీస్, ఇట్ విల్ కమ్. సో
టైప్ ఇన్ ద చాట్ బాక్స్ లేటెన్సీ. లేటెన్సీ అంటే ఏంటంటే మనకు ఒక పని బాహ్య రూపంలో మన జీవితంలో కనిపించడానికి కొంత టైం పడుతుంది. యెస్, మనం ఎక్సర్సైజ్ చేసాము, మజిల్స్ ఎమ్మటే కనిపిస్తాయా? మనం ఎక్సర్సైజ్ చేసాము, ఎమ్మటే వెయిట్ తగ్గుతామా? No. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ వర్కౌట్స్, యువర్ ఫిజియాలజీ, యువర్ థింకింగ్. ఎన్నో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ ఎ మల్టీ కాంప్లెక్స్. Your human body is not a simple thing. Yeah, it has so much of internal data processing. సో అన్నింటిని బేస్ చేసుకొని కొంత టైం, ఒకరికి నెల పడుతుంది, ఒకరికి 6 నెలలు పడుతుంది, ఒకరికి సంవత్సరం పడుతుంది. బట్ అల్టిమేట్ గా వస్తుంది హూ ఈస్ టేకింగ్ కన్సిస్టెంట్ యాక్షన్. ఇన్ దిస్ లైన్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్. కాబట్టి మనందరి రిక్వెస్ట్ ఏంటంటే, ద వెరీ ప్రైమరీ రీజన్ టు కీప్ 99 రూపీస్ ఫర్ రిపిటేషన్ ఆఫ్ 5 AM is the same. I know manifestation of your desires will take some time. సో దాన్ని మనం లేటెన్సీ అంటాము. కాబట్టి ద టైమ్ యూ స్టార్టెడ్ వర్కింగ్ టు ద టైమ్ యూ గెట్ ద రిజల్ట్స్, దెర్ కుడ్ బి సమ్ టైమ్ ల్యాబ్స్. ఆ టైమ్ ల్యాబ్స్ మేబీ 1 month, 2 months, 3 months, 5 months. దాంతో మనం ప్రతిరోజు ఒక విత్తనం నాటామనుకోండి, ప్రతిరోజు తవ్వి చూస్తే ఏముంటది? చచ్చిపోతుంది. నవ్ వీ హ్యావ్ టు బిలీవ్. అందుకనే బిలీవ్, బిహేవ్ అండ్ బికమ్. సో నవ్ వీఆర్ బిలీవింగ్ దిస్ ప్రాసెస్ విల్ yield ద రిజల్ట్స్. సో వన్స్ యూ బిలీవ్, యూ ఓన్లీ హ్యావ్ టు డూ దిస్. అంతే, ఇంకా దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ వద్దు. యూ డూ దిస్. And we also know there is a latency. Latency is the waiting period. మనం టికెట్ తీసుకున్నాం, లైన్ లో నిలబడ్డాం, అంతే. ఆబ్వియస్ గా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ మన ముందున్నోడు వెళ్ళాలి, తర్వాత మనకి ఎంట్రీ వస్తుంది. లైక్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ద లేటెన్సీ. ఆ లేటెన్సీ పీరియడ్ ని తట్టుకునే శక్తి మనకు ఉండాలి, ఓపిక మనకు ఉండాలి, ఆ పేషెన్సీ మనకు ఉండాలి. దెన్ ద రిజల్ట్స్ విల్ అవుట్ఫ్లో. ఇంకా నువ్వు నేను ఎవరు ఆపలేము అవి. But only thing is that you should be aware there is a latency. Latency could be few weeks or few months basing on my internal program. Malla adi naalo em ledu. It all depends on you. How much dust you carry, how much negative patterns you have, how much disbeliefs you carry, what is your value system, how you process the data and perceive information. All this is you carrying from so many years. సో మళ్ళీ అదంతా నల్లిఫై అయ్యేంత వరకు మనకు రిజల్ట్స్ బలంగా కనిపించవు. సార్ నేను పాజిటివ్ ఉండలేవు, ఎందుకంటే లాట్ ఆఫ్ నెగిటివ్ డేటా ఉంది, ఆ మెమరీస్ అన్ని ఉన్నాయి, అవన్నీ ఎరేజ్ అవ్వాలి ఫస్ట్. అందుకనే మనకు జీరో స్టేట్ మెడిటేషన్ ఉంది. జీరో స్టేట్ మెడిటేషన్ లో నౌ వీ డూ దట్ ఎరేజింగ్ ఆల్ ద ఓల్డ్ మెమరీస్. ఎరేజింగ్ ఆల్ మెమరీస్ పోతేనే ఇప్పుడు నేను 5 AM లో నేర్చుకున్న మెమరీస్ మనకు స్ట్రాంగ్ గా లోపల ఉంటాయి. లేకుంటే మళ్ళీ నేను ఎంత చెప్పినా ఇది మూసేసిన వెంటనే అది ఓపెన్ అవుతుంది ఫైల్, బికాస్ ఆల్ ద ఫైల్స్ ఆర్ రెడీ టు ఓపెన్. నువ్వు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి. Now what we have to do, we have to delete all the old memories, unwanted, negative, non-energetic, non-useful. ఓకే, ఆ మెమరీస్ అన్ని ఉన్నాయి, అది హ్యూమన్ లైఫ్. అందుకని డ్యూయాలిటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాన్ని మనం ఎరేజ్ చేయలేము. బట్ వీ కెన్ మేనేజ్ రైట్ ఫిల్లింగ్ విత్ ద పాజిటివ్ డేటాస్. సో నెగిటివ్ డేటా ఎలాగో ఫిల్ అవుతుంది, యువర్ చాయిస్ ఇస్ ఫిల్ విత్ 10x ఆఫ్ పాజిటివ్ డేటా. సో ఒక రోజు ఒక నెగిటివ్ డేటా వచ్చింది, కాన్షియస్లీ యూ ఫిల్ విత్ 10x పాజిటివ్ డేటా. So obviously that negative will go down and the positive will come up, and the play happens what is on the surface. So almost positive data avutundi. So outline to all of us is life will change, life will transform. These are the sustainable processes. Some latency will be there, we have to wait and see with the patience. Something is not coming, don't worry, it will come in some time, but believe the practice. అందుకే చెప్తున్నా, ఎవరైతే ఈ ప్రాక్టీసెస్ ని నమ్ముతున్నారు, చాలా మంది సార్ పొద్దున్న లేస్తామా అని ఉంటుంది, కానీ 5 AM లో అందరికీ 5 ఎప్పుడు అవుతుందో ఎదురు చూస్తుంటారు. బికాస్ దే నో ఇట్ ఈస్ కాజింగ్ ద ఇఫెక్ట్ అండ్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి ఎవ్రీబడి ఈస్ క్యూరియస్ టు డూ ద ప్రాక్టీసెస్. అందుకనే మనం లాస్ట్ దాదాపు ఒక 400 days కంటిన్యూస్ చేయగలుగుతున్నాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా, హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్ట్ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ ప్రాక్టీస్. మేబీ ఐ విల్ డూ ఫర్ 21 days. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఒక 2 నెలల తర్వాత చేయొచ్చు. బట్ ఈ మధ్యలో ఏదైతే ఉందో, వీఆర్ నాట్ ఈవెన్ స్టాపింగ్ దట్. పీపుల్ ఆర్ కమింగ్ బికాస్ ఇన్ దిస్ ఇస్ నథింగ్. యూ సెట్, యూ రైట్ ద గ్రాటిట్యూడ్ ఆర్ యూ డూ ద మెడిటేషన్. సో ఫర్ దిస్ నోబడీ ఈస్ నీడెడ్. యూ కమ్ అండ్ ప్రాక్టీస్, దట్స్ ఇట్. సో దట్స్ వై వీ మేక్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ 365 days అవైలబుల్. ఓకే, సో అంతే కదా సార్. మరి ఇది ఈరోజు చేసాం కదా సార్, ఒక నెల గ్యాప్ తీసుకోవచ్చు కదా? తీసుకోకూడదు. బికాస్ మనం ఎంత పాజిటివ్ నింపుతున్నామో మళ్ళీ ఒక నెల వదిలేస్తే అంత నెగిటివ్ నింపేస్తాం. సో ఆబ్వియస్ గా పాజిటివ్ ప్లస్ నెగిటివ్ 0 అయిపోతుంది. నౌ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్ విత్ పాజిటివ్, నాట్ విత్ నెగిటివ్, అండ్ ఆల్వేస్ మేకింగ్ ఇట్ 0.
So that's why we make the process strong. Kate ee process ni follow avvali. That's only the thing. So clear to all of us? Type C in the chat box. Yes. Yeah. So andaru follow avvandi. And results are default. మళ్ళీ వీడియోస్ వినండి. ఎస్. సో నెక్స్ట్ సండే రోజు ఇవన్నీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సో దట్ నో నీడ్ టు టెన్స్ టూ మచ్. ఎట్లాగో మీకు ఈ రోజు రేపట్లో రవీంద్ర సార్ ఒక గూగుల్ ఫామ్ పెట్టారు. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీ మెయిల్ ఐడి వస్తుంది. మీ మెయిల్ ఐడికి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ వస్తుంది. సో దట్ వెన్ ఎవర్ యూ క్లిక్ దట్ ఆల్ ద వీడియోస్ విల్ బి ఎట్ వన్ ప్లేస్ అండ్ దే వర్ టైటిల్ విత్ డే 1, డే 2, డే 3 విత్ టైటిల్ ఆల్సో. సో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోని వినొచ్చు. వైల్ యు ఆర్ ట్రావెలింగ్, వైల్ యు ఆర్ డ్రైవింగ్, వైల్ యు ఆర్ సిట్టింగ్ ఐడిల్, వైల్ యు ఆర్ వేకింగ్ అప్, వైల్ యు ఆర్ స్లీపింగ్. There are so many common places where we don't know what to do. మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, హైదరాబాద్ ఇది లేదు, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా. సో రెడ్యూస్ దట్ బ్లేమింగ్ అండ్ స్పెండ్ ద టైమ్ క్వాలిటీ విత్ ఆల్ దిస్ రైట్ కంటెంట్. సో దట్ ఏమవుతుంది, మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ మనతో ఉండదు. లేకుంటే మనకి కాలేజీలో బస్సు ఎక్కుతాం, వాడిని గంట సేపు తిడతాం, లేదా సూపర్ మార్కెట్ పోతాం, అక్కడ ఇక్కడ ఒక అరగంట సేపు ముచ్చట పెడతాం, లేదా బయటికి పార్క్కి వెళ్తాం వాక్ చేయడానికి, ఒక గంట సేపు పనికిరాని మాటలు మాట్లాడతాం. సో ఎంత చేసే బదులు నౌ యూ స్పెండ్ యువర్ టైమ్ టు ఫిల్ విత్ పాజిటివ్నెస్. జస్ట్ మీరు ఇయర్ పాడ్స్ పెట్టుకున్నారా, యూట్యూబ్లోకి వెళ్ళారా, అది క్లిక్ చేసామా, విన్నామా, అయిపోయింది. సో దట్ దిస్ ఈస్ హౌ యూ కెన్ మేక్ ఇట్ మోర్ ప్రొడక్టివ్. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్, యూ జస్ట్ ఫాలో దట్. యా. సో ఐ థింక్ మనం స్ట్రేంజర్ సీక్రెట్ చూద్దాం మేడం. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ మనం చెప్తున్నాము బికాస్ దిస్ అ డీపర్ సైన్స్ అండి. ఒక రోజులో ఈ సైన్స్ మనకు అర్థం అవ్వదు. సో నేను లాస్ట్ 4 years నుంచి ఐఎమ్ సీయింగ్ వన్ వీడియో. నాకు ఎప్పుడు 10 నిమిషాలు టైం ఉంటే ఐ సీ వన్ వీడియో. దట్ ఈస్ అ స్ట్రేంజర్ సీక్రెట్ ఆఫ్ లైఫ్. అది మనం లైఫ్ టైం చూడొచ్చు. దిస్ ఈస్ ద వీడియో ఈవెన్ ఫాలోస్ బై ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ పీపుల్ ఇన్ ద యూనివర్స్. ఓకే. So that's the change or perspective about life that will give everything, all strength, all positiveness, all hope, all belief that will come to you just by watching this video. Okay, మనం బిలీఫ్ అంటున్నాం కదా, ఆ బిలీఫ్ ని మీరు ఈ వీడియో చూస్తే మీకు వచ్చేస్తుంది. జస్ట్ ఇప్పటి నుంచి మేక్ ఏ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూడండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ ద టైం యూ గో. సో ఐ థింక్ చాలా మందికి డాక్టర్ ఆది గ్లోబల్ అకాడమీ అని తెలుసు అనుకుంటాను. ఒకసారి ఈ కామేశ్వరం మేడం ఒకసారి ఆ లింక్ పెట్టండి, వీడియో లింక్ మీకు ఉంటుంది. అందరూ ఒకసారి మీ గూగుల్లోకి వెళ్ళి డాక్టర్ ఆది గ్లోబల్ అకాడమీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో ద స్ట్రేంజర్ సీక్రెట్ అని ఒక వీడియో ఉంటుంది. ఒక్కసారి మీరు చూస్తే అది మీకు ఇంకా అలవాటు అయిపోతుంది. మీకు ఎప్పుడు టైం ఉన్నా కూడా జస్ట్ ప్లే దట్ వీడియో. యా. సో సార్ నేను ఒకసారి చూశాను కదా సార్ అనుకోకండి. ఇన్ యువర్ లైఫ్ టైం మేబీ మీరు ఒక 1,00,000 సార్లు చూసినా దట్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్. సో మీరు ఎన్నిసార్లు చూసినా ఏదో ఒకటి మీ లైఫ్లోకి యాడ్ అవుతుంది. దట్ విల్ యాడ్, కీప్ ఆన్ యాడింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి నేను ఒకసారి చూశాను నాకు వచ్చు. మనందరికి ప్రాబ్లం ఏంటి, ఒకసారి చూస్తే నాకు వచ్చు సార్ అంటాం. And this is like our Hanuman Chalisa, our Lalita Sahasranamam, or our chanting, or our mantra. Manaki eppudaithe you want to create something new, watch this video. Again you get a thought. Meeku oka kotta alochana modulavutundi aa roju. So this has that much power. Ee roju aa video chudandi andaru. Then meeku edaina doubt unte manam repu okasari revise cheddam. Can you play that one? Is that okay? Gaud garu అర్థమైందా? Satya sir, clear? Yes sir, అర్థమైంది. Super. Diana Nightingale, and what you are about to watch is the official version of The Strangest Secret. So if you want to support the Nightingale family, this is the version to watch and share. Diana, you want to share something? I do. I want to tell you to join the millions of people from around the world who have listened to this recording, and it's changed their lives for the better. Enjoy.
I'd like to tell you about the strangest secret in the world. Not long ago, Albert Schweitzer, the great doctor and Nobel Prize winner, was being interviewed in London. And a reporter asked him, "Doctor, what's wrong with men today?" The great doctor was silent a moment, and then he said, "Men simply don't think." And it's about this that I want to talk with you. We live today in a golden age. This is an era that man has looked forward, dreamed of, and worked toward for thousands of years. But since it's here, we pretty well take it for granted. We in America are particularly fortunate to live in the richest land that ever existed on the face of the earth, a land of abundant opportunity for everyone. But do you know what happens? Let's take 100 men who start even at the age of 25. Do you have any idea what will happen to those men by the time they're 65? These 100 men who all start even at the age of 25 believe they're going to be successful. If you asked any one of these men if he wanted to be a success, he'd tell you that he did. And you'd notice that he was eager toward life, that there was a certain sparkle to his eye, an erectness to his carriage, and life seemed like a pretty interesting adventure to him. But by the time they're 65, 1 will be rich, 4 will be financially independent, 5 will still be working, 54 will be broke. Now think a moment. Out of the 100, only 5 make the grade. Why do so many fail? What has happened to the sparkle that was there when they were 25? What's become of the dreams, the hopes, the plans? And why is there such a large disparity between what these men intended to do and what they actually accomplished? When we say about 5% achieve success, we have to define success. And here's the definition. Success is the progressive realization of a worthy ideal. If a man is working toward a predetermined goal and knows where he's going, that man is a success. If he's not doing that, he's a failure. Success is the progressive realization of a worthy ideal. Rollo May, the distinguished psychiatrist, wrote a wonderful book called Man's Search for Himself. And in this book he says, the opposite of courage in our society is not cowardice, it is conformity. And there you have the trouble today. It's conformity. People acting like everyone else, without knowing why, without knowing where they're going. Now think of it. In America right now, there are over 14 million people 65 years of age and over. And about 13 million of these 14 million are broke. They're dependent on someone else for life's necessities. Now, we learn to read by the time we're 7. యా సో డోంట్ వరీ, అది ఇంగ్లీష్లో ఉందనుకోకండి. ఏమర్థమైందండి? సో మ్యామ్ ఎవ్రీ 5 minutes ఒకసారి పాజ్ ఇవ్వండి, జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, ట్రై టు అండర్స్టాండ్. యా సో ఏమర్థమైంది? కెన్ సమ్వన్ షేర్? ఇప్పటి వరకు నైటింగేల్ చెప్పే దాంట్లో ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో లాస్ట్ 2-3 minutesలో మనకి ఏమర్థమైంది? Can someone share? అర్థమైందా? అర్థం కాలేదా? 100 people లో హ్యాపీ మార్నింగ్ సార్. 100 Yeah. people లో ఓన్లీ 5 people మాత్రం సక్సెస్ అవుతున్నారు. రిమైనింగ్ వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఎఫర్ట్స్ గురించి కానీ వాళ్ళ కమిట్మెంట్ గురించి కానీ చెప్పారు సార్. ఎస్, సూపర్ అండి. సో ఒక స్టడీ చేశారు. ఇదంతా దిస్ అగైన్ సైంటిఫిక్ డేటా అండి. దిస్ ఇస్ నథింగ్ లైక్ ఆర్బిటరీ ఆర్ జస్ట్ లైక్ దట్. ఇదే సైంటిఫిక్ డేటా. ఒక 25 సంవత్సరాల వయసులో ఉన్న 100 మందిని తీసుకొని స్టడీ చేస్తే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు 25 సంవత్సరాలు అనుకున్నప్పుడు ఎలా ఉంది, 25 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరు నేను సాధించాలి, చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాం. బట్ ద సేమ్ వీ కలెక్ట్ ద డేటా అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అండ్ సీ ఒక 60 సంవత్సరాలు వాళ్ళకి 60 సంవత్సరాలు అంటే 25 నుంచి 60 అంటే దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఆ డేటాని మళ్ళీ కలెక్ట్ చేసి చూస్తే అందులో ఒక్క పర్సన్ మాత్రమే హీస్ బికమింగ్ రిచ్. ఒక పర్సన్ మాత్రం, అంటే 1% పీపుల్. అండ్ నలుగురు జస్ట్ దే ఆర్ మేనేజింగ్ దేర్ లైఫ్. మిగతా 95% పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. సో 25వ సంవత్సరంలో మనందరం సక్సెస్ అవ్వాలి అనుకొని జర్నీ మొదలు పెట్టినప్పుడు 60 సంవత్సరంలో వెళ్ళేసరికి చూస్తే డేటా ఇలా ఎందుకుంది, అసలు ఏమవుతుంది? అండ్ దిస్ ఇస్ ద డేటా ఇన్ అమెరికా. అమెరికా ఇస్ ద క్యాపిటల్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్. అంటే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి ఒక మహానగరంలో డేటా ఇలా ఉంది. సో దెన్ వీ కెన్ కొరిలేట్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద యూనివర్స్. సో అసలు ఏమవుతుంది
ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆయన క్వశ్చన్. సో దీన్ని డిఫైన్ చేస్తూ ఎందుకు ఒక పర్సన్ సక్సెస్ అవుతున్నాడు అనే దాన్ని చెప్తూ అసలు సక్సెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ సక్సెస్. సక్సెస్ అంటే ఏంటంటే యాజ్ పర్ ద గ్రేటెస్ట్ డెఫినేషన్ ఈస్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్. అది సక్సెస్. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్ అంటే మీరు మాట్లాడుకుంటే మ్యూట్లో పెట్టుకోండి సార్. ఓన్లీ మాట్లాడేటప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేయాలి, మళ్ళీ మ్యూట్లో ఉండాలి, సో దట్ అది వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు. సో ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్ అంటే ఏంటి చెప్పండి. ప్రతి లైన్ మీరు జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ దిస్ లైక్ ఏ చాంటింగ్ మంత్ర. ఈచ్ లైన్ హ్యాస్ ఎ మీనింగ్. ఆయనకు ఉన్నటువంటి అపార అనుభవాన్ని మనకు ఒక 15-20 minutes ఇచ్చారు. ఇట్ ఈస్ లైక్ ఎ స్టోరీ. అది మనం ఒక సంవత్సరం రోజులు అయినా కూడా డీకోడ్ చేయలేం. బట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. బట్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్ అంటే ఏంటి, మీకు ఏది అనిపిస్తే చెప్పండి. ఏదైనా అడిగినప్పుడు యూ షేర్ యువర్ థాట్స్. అది కరెక్ట్ అవ్వాలని లేదు, మీకు ఎంతవరకు అర్థమవుతుంది, అసలు ఏం అర్థమవుతుంది, ఇట్స్ అబౌట్ ఓన్లీ ఫర్ దాట్. దాన్ని బట్టి ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుస్తుంది. వాట్ ఈస్ ద ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్. సక్సెస్ అంటే మనం చాలా రకాలుగా వింటూ ఉంటాం. బట్ హియర్ మనం డేల్ కార్నెగీ మనకి ఏం చెప్పారంటే సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్ అన్నారు. నౌ వీ హ్యావ్ టు రైట్ ఇట్. మనం ఇప్పటి నుంచి సక్సెస్ అంటే మనకి ఈ డెఫినేషన్ గుర్తు రావాలి. సో దీంట్లో చాలా మీనింగ్ ఉంది. సో మీకు ఏమర్థమైంది 1 or 2% చెప్తే నేను చెప్తాను. హౌ కెన్ వి సింప్లీ కంప్లీట్ కాంప్రహెన్సివ్గా అంటే చాలా చెప్పుకోవాలి, బట్ సింపుల్గా మన జనరల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా మనం చెప్పుకుందాం. సో వాట్ ఈస్ ద హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్. మనం ఏదైతే వన్ బై వన్ ఎస్ చెప్పండి. ఓకే వాసుదేవరావు సార్, ప్రొసీడ్ సార్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. Yeah. ఐడియల్ అంటే నేను నా ఇంటెన్షన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ తెచ్చుకోవాలి, లేదు ఒక హెల్తీగా ఉండాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ ని ఎవ్రీడే కంటిన్యూస్ గా అదే రిలేషన్ వచ్చేంత వరకు కూడా దానిపైనే లెట్ ఇట్ బి డెల్టా ఇంప్రూవ్మెంట్, బట్ కంటిన్యూస్ కన్సిస్టెన్సీ హెస్ టు బి దేర్ టు రియలైజ్ ద వాట్ ఎవర్ ద బిలీఫ్ I'm having, I'm feeling, that has to be Super, continued to get the result. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. క్లాప్. అద్భుతం అండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్త్ ఐడియల్. సో మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మన సెషన్ బిగినింగ్ లో మనం చెప్పుకున్నాం పాయింట్ ఏ టు పాయింట్ బి అని. సో మనం పాయింట్ ఏ మనకు తెలుసు, పాయింట్ బి సార్ నాకు డబ్బు లేదు, ₹1 కోటి డబ్బు సంపాదించాలి. యువర్ వర్త్ ఐడియల్ ఈస్ బికమింగ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యావింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ 1 crore. So that is your future you. That is your point B. That is your worthy ideal. So you want to become that person in future. Okay. So అంటే ఏంటి, that we call as a delta. ఎప్పుడైనా ఒక పాయింట్ నుంచి నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, చెన్నై పోవాలి. వాట్ ఈస్ ద డెల్టా? మేబీ మనకు తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మీరు మాట్లాడుకుంటే మ్యూట్ లో ఉండండి. సో మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ అనేది పాయింట్ ఏ అయితే చెన్నై అనేది పాయింట్ బి అయితే పాయింట్ ఏ టు పాయింట్ బి మధ్యలో డిస్టెన్స్ని డెల్టా అంటాం. మేబీ 800 kilometers. మీరు 800 kilometers అవ్వాలి అంటే ఈ రోజు మొదలుపెట్టి ఒక స్టెప్తో మొదలు పెడితే ఆబ్వియస్గా ఇఫ్ యూ స్టార్ట్ విత్ 1 step, కామేశ్వర మీరైనా అది అన్మ్యూట్ చేయొచ్చు కదా. ఉన్నారు అసలు ఎవరైనా? మ్యూట్లో పెట్టేసేయండి. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనం వెళ్తున్నాము అంటే పాయింట్ ఏ విల్ బి యువర్ హైదరాబాద్, పాయింట్ బి విల్ బి చెన్నై. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి అంటాం. బట్ వీ ఫెయిల్ బికాస్ యూ టేకెన్ లాంగ్ లీప్. 800 kilometers వెళ్ళాలి. వీ ఫెయిల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ టాక్స్ వీ టేక్. 800 kilometers ఒక అడుగుతో మనం ఫినిష్ చేయలేము. కాకపోతే ఒక అడుగుతో మొదలైంది ఏదో ఒక రోజు ఫినిష్ అవుతుంది. కాబట్టి మనందరికి తెలియాల్సిందంటే డెల్టా. ఐడియల్ యూ అనేది ఏంటంటే మీరు పెట్టుకున్న డెల్టా. మీరు ఏదైనా చెప్పండి, సార్ నాకు 0 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ₹1 కోటి కావాలి. దెన్ యువర్ డెల్టా ఈస్ 1 crore rupees. సార్ నాకు ప్రతిరోజు ఆరోగ్యం లేక బాధపడుతున్నాను, నాకు అంత ఆరోగ్యం ఉండాలి. దట్ ఈస్ ద డెల్టా. ఆరోగ్యం లేని స్థితి నుంచి ఆరోగ్యం ఉన్న స్థితికి డెల్టా.
సార్ నాకు రిలేషన్స్ అస్సలు బాగలేవు. దట్స్ ఎ కరెంట్ పాయింట్ ఏ. నాకు అన్ని రిలేషన్స్ మా అమ్మతో బాగుండాలి, మా వైఫ్‌తో బాగుండాలి, పిల్లలతో బాగుండాలి, బాస్‌తో దట్ ఈస్ పాయింట్ బి. సో ఈ రెండిటి మధ్యలో ఉన్నదాన్ని డెల్టా అంటాం. ఆ డెల్టా ఏంటి? వాట్ ఎవర్ యూ రైట్ ఫర్ ద ఫ్యూచర్ యూ. దట్ ఈస్ ఐడియల్ యూ. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఐడియల్ సెల్ఫ్. వర్తి ఐడియల్. అంటే నువ్వు ఫ్యూచర్‌లో ఏదైతే కావాలనుకుంటున్నావో అది. సో ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అంటే హ్యావింగ్ 1% ఇంప్రూవ్‌మెంట్ ఈచ్ సింగిల్ డే. ప్రోగ్రెసివ్ రియలైజేషన్. సక్సెస్ అంటే ఏం లేదండి. ప్రోగ్రెసివ్ రియలైజేషన్. సార్ నేను హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలి. ఈరోజు మా ఇంట్లో నుంచి షూస్ వేసుకొని మా ఇంటి బయట అడుగుపెట్టి స్టెప్స్ దిగాను. దట్స్ ఎ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ యువర్ జర్నీ టు రీచ్ టు చెన్నై. ఐ టేకెన్ 1 స్టెప్. నెక్స్ట్ స్టెప్ సార్ మా ఇంటి నుంచి 4/3A ఉన్నాను. ఐ కేమ్ టు మియాపూర్ ఎక్స్ రోడ్. మేబీ యూ డిడ్ ఓన్లీ 10 స్టెప్స్. దట్స్ డజంట్ మ్యాటర్. దట్స్ ఎ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తి ఐడియల్. సో సార్ నేను మియాపూర్‌లో ఉన్నాను. మియాపూర్ నుంచి నౌ ఐ హావ్ టు క్యాచ్ ద బస్. అక్కడి నుంచి నేను బస్ క్యాచ్ చేసి ఐ హావ్ టు గో సమ్ ప్లేస్ మేబీ Jubilee Hills. I taken that step on the next day. Doesn't matter. Yes, that's a progressive realization of Varthi ideal. అంటే మీ గమ్యస్థానానికి వెళ్ళడానికి ఈ రోజు మీరు ఏదో స్టెప్ చేశారు. ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తున్నాం అంటే ఎవరు సక్సెస్ అవుతున్నారు జీవితంలో అంటే వాళ్ళు పెట్టుకున్న గమ్యస్థానానికి ప్రతిరోజు ఒక స్టెప్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అంటే మిగతా 95% ఏం చేశారు? గోల్స్ పెట్టుకున్నారు, చూసారు, ఎప్పుడో ఒకసారి అడుగేస్తున్నారు, ఎప్పుడో ఒకసారి పడుకుంటున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఈచ్ సింగిల్ డే. సో మనం సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి? ప్రోగ్రెసివ్ రియలైజేషన్. దట్స్ ఇట్ ఆఫ్ వర్తి ఐడియల్. మీకు అందరికి అందుకే మనం ఫస్ట్ 1-2 డేస్లో రాసింది పాయింట్ బి రాసాం. మీ ఫ్యూచర్ సెల్ఫ్ రాయమని చెప్పాను. మీ ఫ్యూచర్ సెల్ఫ్లో మీరు ఏమి అచీవ్ చేస్తారు రాయమని చెప్పాను. సో నౌ వీఆర్ క్లియర్ వాట్ ఈస్ యువర్ పాయింట్ బి అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ యూ. సో మీకు తెలుసు కాబట్టి, మీ కరెంట్ స్థితి తెలుసు కాబట్టి, మీ కరెంట్ స్థితి నుంచి ఫ్యూచర్ సెల్ఫ్ వెళ్ళడానికి మధ్యలో ఒక 1000 స్టెప్స్ ఉండొచ్చు. ఎలా అయితే హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒక 800 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందో అలా మీ ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ వెళ్ళడానికి కొన్ని వందల స్టెప్స్, కొన్ని వేల స్టెప్స్ ఉండొచ్చు. నాకు ₹1,00,000 కావాలంటే ఈరోజు ₹1 డిపాజిట్ చేయాలి, రేపు ₹10 డిపాజిట్ చేయాలి, నెక్స్ట్ మంత్ ₹100 డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత మంత్ ₹200. అలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే ఒక 15 సంవత్సరాల తర్వాత నువ్వు అనుకున్న ₹1,00,000 వస్తుంది. బట్ దీస్ మే బి హ్యావింగ్ 10,000 స్టెప్స్ ఇన్ బిట్వీన్. మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే ప్రతి స్టెప్ని ఒకరోజు ఎక్కాలి. 1% ప్రోగ్రెస్. ఎక్కలేకపోతే అది ఎక్కడానికి ఒక స్టెప్ చేయాలి. సార్ నేను ఇంట్లోంచి నడవలేకపోతున్నా సార్ అంటే కనీసం మీరు వెళ్ళి సాక్స్ కొనుక్కోవాలి. సాక్స్ కూడా కొనుక్కోలేను సార్ అంటే లేచి మంచంలో కూర్చోవాలి. అది కూడా చేయలేను సార్ అంటే నిద్ర లేసి మంచం మీద కూర్చోవాలి. యూ హ్యావ్ టు డూ 1 స్టెప్. దట్ 1 స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు డిఫైన్. ఈ 1 స్టెప్ ఏంటి అని నేను చెప్పలేను. బట్ యూ హ్యావ్ టు డూ 1 స్టెప్ వాట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. 1 స్టెప్ అంటే ఇది అని నేను చెప్పలేను. బట్ యూ హ్యావ్ టు బి ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తి ఐడియల్. దట్ ఈస్ అ సక్సెస్. సో ఇది మనకు అర్థం అవుతే నౌ యూ హ్యావ్ టు బి బల్బాన్. సో నేను ఏం చేయాలని మీకు అర్థమవుతుంది. యూ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్ టు మూవ్ ఆన్ యువర్ జర్నీ. హౌ మచ్ సింపుల్ ఈస్ దట్స్ ఓకే. హౌ మచ్ సింపుల్ దట్స్ ఓకే. సో నేను లేవాలంటే నిద్ర లేవాలని ఆలోచన రావడమే ఫస్ట్ స్టెప్. నిద్ర లేసి మంచంలో కూర్చోవడం ఫస్ట్ స్టెప్. మంచం దిగడం కూడా ఫస్ట్ స్టెప్పే. మంచం నుంచి సోఫాలో కూర్చోవడం ఫస్ట్ స్టెప్పే. సోఫాలో కూర్చొని సాక్స్ వేసుకోవడం ఫస్ట్ స్టెప్పే. సాక్స్ వేసుకుని ఇంట్లో బయట పెట్టడం ఫస్ట్ స్టెప్పే. వాట్ కుడ్ బి యూ టేక్? మేబీ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్, బట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్. అప్పుడు అది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అవుతుంది. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ కాకపోతే వి ఫెయిల్ ఇన్ అవర్ జర్నీ. అది తర్వాత సంవత్సరం తర్వాత చూస్తే సార్ నేను అనుకున్నా సార్ చేయలేకపోయినా సార్. ఎందుకు? యూ నెవర్ టేకెన్ కన్సిస్టెంట్ యాక్షన్ ఈచ్ సింగిల్ డే. దట్స్ ఇట్. కాబట్టి మీరు అందరికీ ఒక ఐడియా రావాలి. కనీసం మీరు అనుకున్నది పని చేయలేకపోతే మీరు అనుకున్న దాన్ని కనీసం 100 సార్లు రాయండి. దట్ ఈస్ 1 స్టెప్ యు ఆర్ టేకింగ్ ఈచ్ సింగిల్ డే. సార్ నేను పని చేయలేను, బట్ నా ఆలోచన, నా మనసు, నా శక్తి మొత్తం దీని మీద పెడుతున్నాను. ఐ రైట్ 10 minutes my goals, my future statement, my future me, my delta each single day so that I'm aligning my body and mind to deliver my task అనేది నేను కమిట్ అవుతున్నాను అని కనీసం మీరు ఒక 100 సార్లు రాయాలి. దట్ మే బి ద స్టెప్ ఫర్ యూ నాట్ టు మిస్ యువర్ జర్నీ. ఎంతమందికి అర్థమైంది? ఎస్, ఇదైతే మనం చేయాలి. ఆల్ 5M అచీవర్స్ హ్యాస్ టు డూ దిస్. నేను ఎందుకు రాయండి అని చెప్పానంటే ఈవెన్ రాయడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్టెప్. చేయడం తర్వాత చేద్దాం. చాలా మందికి వాళ్ళ గోల్సే గుర్తుండడం లేదు. సాధించడం ఎక్కడి నుంచి వస్తుంది? అనుకున్నాను సార్, అది పేపర్లో ఎక్కడో రాశాను సార్, చూస్తాను సార్. పేపర్లో రాసి చూసేది ఏంటి? చూస్తే చేసాడు ఇప్పుడు మళ్ళీ. కాబట్టి కనీసం నేను అంటున్నా, యూ కనెక్ట్ విత్ యువర్ గోల్, కనెక్ట్ విత్ యువర్ పర్పస్. రైట్ 10 times each single day. Write in the morning, write while you are sleeping, read while you are traveling in the bus. Yes, connect to this. Make a 1 audio line statement. Listen again. Play that unwanted music బదులు మీ వాయిస్తో మీరు అద్భుతమైన ఫ్యూచర్ సెల్ఫ్ రాసుకొని ప్రతిరోజు వినండి. ఎక్స్ప్లెయిన్ యువర్ ఫ్యూచర్ అంటే దాన్ని ఒక 2 lines వచ్చేలాగా ఆడియో రికార్డ్ చేసుకొని ఆడియో రికార్డింగ్ చెవులో పెట్టుకొని వినండి. దిస్ ఈజ్ మీ, ఐఎమ్ క్రియేటింగ్ మై లైఫ్. ఎస్,
So how you transform yourself, this is the first step. Okay Andy? Super. Continue ma'am. So Kameshwari ma'am, We learn to make a living by the time we're 25. మధ్యలో ఎక్స్ప్లెయిన్ By that చేస్తుండండి. time, we're not యా, only కామెంట్స్ మ్యామ్ మధ్యలో కొద్దిగా ఆపి ఎక్స్ప్లెయిన్ చేస్తుండండి, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే రైట్ అండి. ఒకవేళ అర్థం కాకపోయినా డోంట్ వరీ, మీరు చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ టైమ్. ఓకే, సో నాకు వేరే సెషన్ ఉంది. ఐ విల్ జాయిన్ యూ టుమారో. ఇస్ దట్ ఓకే? క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఈ వీడియో వినండి, వీడియో అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. డోంట్ వరీ, ఐ విల్ కనెక్ట్ యూ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. we're supporting a family. And yet, by the time we're 65, we haven't learned how to become financially independent in the richest land that has ever been known. Why? We conform. And the trouble is that we're acting like the wrong percentage group, the 95% who don't succeed. Now, why do these people conform? Well, they don't know, really. These people believe that their lives are shaped by circumstances, by things that happen to them, by exterior forces. They're outer-directed people. A survey was made one time that covered a lot of men, working men, and these men were asked this question: why do you work? Why do you get up in the morning? 19 out of 20 had no idea. If you ask them, they'll say, everyone goes to work in the morning. And that's the reason they do it, because everyone else is doing it. Now let's get back to our definition of success. Who succeeds? The only man who succeeds is the man who is progressively realizing a worthy ideal. He's the man who says, I'm going to become this, and then begins to work toward that goal. I'll tell you who the successful people are. A success is the school teacher who's teaching school because that's what she wanted to do. Success is the woman who's a wife and mother because she wanted to become a wife and mother and is doing a good job of it. The success is the man who runs the corner gas station because that's what he wanted to do. The success is the successful salesman who wants to become a top-notch salesman and grow and build with his organization. A success is anyone who is doing deliberately a predetermined job because that's what he decided to do deliberately. But only 1 out of 20 does that. That's why today there isn't really any competition unless we make it for ourselves. ఇప్పుడు చూసిన దాంట్లో మనకి సక్సెస్ అంటే ఏంటో ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అని తెలిసిందండి. బట్ ఎందుకు అది రీచ్ అవ్వలేకపోతున్నాము అనేది ఒక వర్డ్ చెప్పాడు. అది అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేశారా అండి ఆ వర్డ్ ఏంటో? బై 95% ఆఫ్ పీపుల్. Discipline. అక్కడ వీడియోలో యూజ్ చేసిన వర్డ్ అండి. Predetermined goals. 5% మంది సక్సెస్ అచీవ్ అవుతున్నారు. బట్ బై 95% ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ దట్. ఎందుకు అలా ఉండిపోతుంది? Action. సారీ, No goal, madam. Procrastination ఏదో. ఓకే Goal అంటే లేదు మేడం. ఓకే, వీడియోలో మనకి ఓకే They don't know why they are getting up and they don't know బికాస్ what they are doing actually. They don't know what to do. ఓకే, మీరు చెప్పిన అన్ని ఆన్సర్స్ కూడా ఆ వర్డ్ లోకి వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. కన్ఫర్మ్, బికాస్ అక్కడ యూజ్ చేసిన వర్డ్ కన్ఫర్మ్ అండి. బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ వాట్ వీ థింక్ ఈస్ లైఫ్ హ్యాపెన్స్ టు అస్. లైఫ్ అలా ఉంటుంది, హ్యాపెన్స్ టు అస్ అని అనుకుంటున్నాం. బికాస్ వీఆర్ కన్ఫర్మ్ టు దట్. అంటే నేను ఇలా వెళ్ళగానే వాడు అట్లాగే మాట్లాడతాడు, నేను ఇట్లాగే రెస్పాన్స్ ఇస్తాను, నాకు ఎప్పుడు రోజు అలాగే ఉంటుంది. అంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ టు అస్ అని వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అక్కడ యూజ్ చేసిన వర్డ్ కన్ఫర్మ్. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా అందులోకే వస్తాయి. ఏదో ఒక రకంగా మనం చేస్తున్న పనులు ఆ కన్ఫర్మిటీలోకి వస్తాయి. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ దాట్ స్టేజ్ ఆఫ్ కన్ఫర్మిటీ. బట్ వాట్ టు డూ? మనం ఇప్పుడు ఆ 5% లోకి వెళ్ళాలి అంటే వాట్ ఈస్ ఇట్ దట్ వీ నీడ్ టు డూ అనేది సక్సెస్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అన్నారు. సో లెట్స్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో.
Instead of competing, all we have to do is create. Now, for 20 years, I looked for the key which would determine what would happen to a human being. Was there a key I wanted to know which would make the future a promise that we could foretell to a large extent? Was there a key that would guarantee a person's becoming successful if he only knew about it and knew how to use it? Well, there is such a key, and I've found it. Have you ever wondered why so many men work so hard and honestly without ever achieving anything in particular, and others don't seem to work hard and yet seem to get everything? They have the magic touch. You've heard them say that about someone. Everything he touches turns to gold. And have you ever noticed that a man who becomes successful tends to continue to become successful? And on the other hand, have you noticed how a man who is a failure tends to continue to fail? It's because of goals. Some of us have them, some don't. So what is that those 5% have in them అండి అక్కడ చెప్పిన పాయింట్ లో why some people are able to reach that effortless success అంటే వాళ్ళు దే ఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్ బట్ అది ఎఫర్ట్లెస్ గా వాళ్ళకి సక్సెస్ వస్తుంది రిచ్ ఆర్ బికమింగ్ ఆల్వేస్ రిచర్ మనం చూస్తూ ఉంటే మనకి ఇప్పుడు కూడా మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు వాట్ ఈస్ ఇట్ దట్ డిఫర్స్ us from that 5% of people who are able to achieve success progressively is setting a goal. And also, Parmeshwari ma'am, మీరు ఏమైనా షేర్ చేస్తా అన్నారా? హ్యాండ్ రైజ్ చేసి. Okay. So, and the people who are achieving success, they are doing what they want to do. మీరు ఒక చిన్న టాస్క్ అయినా మీరు అది చెయ్యాలి అంటే ఒక తల్లిగా మీరు ఇంట్లో పర్ఫార్మ్ చేస్తున్నారు యూ లవ్ వాట్ యూ డూ ఒక టీచర్ గా స్కూల్లో పిల్లలకి నేర్పిస్తున్నారు యూ లవ్ వాట్ యూ డూ ఇఫ్ యు ఆర్ కంటిన్యూ లైక్ మనము ఆ జాబ్ ని కంటిన్యూస్ గా తిట్టుకుంటూ ఉంటే వీ కెనాట్ క్రియేట్ దట్ లైఫ్ వీ వాంట్ ఫస్ట్ మనం ఒక గోల్ పెట్టుకుంటాము అది రియలైజ్ అవుతాం ప్రోగ్రెసివ్ గా రియలైజ్ అవుతాం అలాగే నెక్స్ట్ అది తర్వాత నెక్స్ట్ ఇంకొక గోల్ పెట్టుకుంటాం ప్రోగ్రెసివ్ గా రియలైజ్ అవుతూ ఉండాలి అండ్ వెన్ వీ డూ దాట్ ఆ లూప్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎఫర్ట్లెస్ సక్సెస్ గా మీకే అది కనిపిస్తుంది అది అందరికి కనిపిస్తుంది అని చెప్పి అక్కడ వీడియోలో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వీ విల్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో People with goals succeed because they know where they're going. Now think of a ship leaving a harbor and think of it with the complete voyage mapped out and planned. The captain and crew know exactly where it's going and how long it will take. It has a definite goal. 9,999 times out of 10,000 it will get to where it started out to get. Now let's take another ship, just like the first, only let's not put a crew on it or a captain at the helm. Let's give it no aiming point, no goal, no destination. We just start the engines and let it go. I think you'll agree with me that if it gets out of the harbor at all, it will either sink or wind up on some deserted beach a derelict. It can't go any place because it has no destination and no guidance. It's the same with a human being. Take the salesman, for example. There is no other person in the world today with the future of a good salesman. Selling is the world's highest paid profession, if we're good at it and if we know where we're going. Every company needs top-notch salesmen, and they Someone once said, the human race is fixed, not to prevent the strong from winning, but to prevent the weak from losing. The American economy today can be likened to a convoy in time of war. The entire economy is slowed down to protect its weakest link, just as the convoy had to go at the speed that would permit its slowest vessel to remain in formation. That's why it's so easy to make a living today. It takes no particular brains or talent to make a living and support a family today. So we have a plateau of so-called security, if that's what a person's looking for. But we do have to decide how high above this plateau we want to aim for. Now let's get back to the strangest secret in the world, the story that I wanted to tell you today. Why do men with goals succeed in life and men without them fail? Well, let me tell you something which, if you really understand it, will alter your life immediately. If you understand completely what I'm going to tell you from this moment on, your life will never be the same again.
you'll suddenly find that good luck just seems to be attracted to you. The things you want just seem to fall in line. And from now on, you won't have the problems, the worries, the gnawing lump of anxiety that perhaps you've experienced before. Doubt, fear, well, they'll be things of the past. Here's the key to success and the key to failure. We become what we think about. Now let me say that again. We become what we think about. Throughout all history, the great wise men and teachers, philosophers and prophets have disagreed with one another on many different things. It is only on this one point that they are in complete and unanimous agreement. Listen to what Marcus Aurelius, the great Roman emperor, said. He said, "A man's life is what his thoughts make of it." Disraeli said this, "Everything comes if a man will only wait. I have brought myself by long meditation to the conviction that a human being with a settled purpose must accomplish it, and that nothing can resist a will that will stake even existence for its fulfillment." Ralph Waldo Emerson said this, "A man is what he thinks about all day long." William James said, "The greatest discovery of my generation is that human beings can alter their lives by altering their attitudes of mind." And he also said, "We need only in cold blood act as if the thing in question were real, and it will become infallibly real by growing into such a connection with our life that it will become real. It will become so knit with habit and emotion that our interest in it will be those which characterize belief." He also said this, "If you only care enough for a result, you will almost certainly attain it. If you wish to be rich, you will be rich. If you wish to be learned, you will be learned. If you wish to be good, you will be good. Only you must then really wish these things, and wish them exclusively, and not wish at the same time 100 other incompatible things just as strongly." To him that believeth. Madam, you are on mute. ఓకే, ఇప్పటిదాకా విన్న వీడియోలో 2-3 మినిట్ పాయింట్స్ లో ఎవరైనా చెప్పగలరా అండి? ఏమన్నాడు అక్కడ? మేడం యాక్చువల్లీ టోటల్ గా ఒకటి అర్థమైంది మేడం నాకు. ఇఫ్ యూ థింక్ యూ కెన్ అనేసి, అంటే మీరు అనుకుంటే మీరు అది అవ్వగలుగుతారు అనే సెంటెన్స్ నాకు అర్థమైంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా షేర్ చేస్తారండి? ఇవాళ సార్ చెప్పండి సార్. మన థాట్స్ ఏ విధంగా ఉంటాయో మొత్తం మన ఫ్యూచర్ అలా క్రియేట్ అవుతుంది మేడం. ఏంటంటే ముందర ప్రతిదీ ఏంటంటే థాట్ నుంచే క్రియేట్ అవుతుంది. అందువల్ల ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఏ థాట్ అయితే మనం మేనిఫెస్ట్ చేసి అనుకుంటామో అది వర్డ్స్ కింద క్రియేట్ అయ్యి మొత్తం మేనిఫెస్టేషన్ కింద అయ్యి ముందర థాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వాట్ చెప్తాను. థ్యాంక్ యూ. వాసుదేవరావు గారు. మేడం, నేను వేరే స్టూడెంట్స్ ఉన్నారు కదా కొంతమంది. ఐ థింక్ సన్హిత, ఆర్ యు దేర్ ఇన్ ద మీటింగ్? Yes, sir. Can you just summarize this last 2-3 minutes of video? Yes, sir. త్రూఅవుట్ ద డే మనము ఏవైతే ఆలోచిస్తామో అదే రియాలిటీ లాగా మారుతుంది. ఇది వరల్డ్‌లో ఉన్న సైంటిస్ట్‌కి ప్రతి దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఈ పర్టిక్యులర్‌గా థాట్స్ వల్ల మన లైఫ్ మారుతుందన్న దాని మీద మాత్రం అందరూ అగ్రీ చేశారు. సో దిస్ ఈస్ ద సీక్రెట్ అన్నట్టు అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సంహిత ఫర్ షేరింగ్ యువర్. థ్యాంక్ యూ. గురు షేర్ చేసినట్టుగా థాట్స్ బికమ్ థింగ్స్. అది ఎ మ్యాన్ బికమ్స్ వాట్ హీ థింకెడ్. అంటే అతను ఏం ఆలోచిస్తాడో అదే అవుతాడు. అయితే అక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఒకళ్ళు, ఇవాళ సార్ చెప్పిన పాయింట్ లేటెన్సీ. అండ్ మనం అది అనుకున్నది అవుతుంది అనే దానికి దేర్ ఈస్ సమ్ లేటెన్సీ పీరియడ్ అనేది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్లీ వీ థింక్ అబౌట్ దట్ అండ్ టేక్ యాక్షన్ ఫర్ దాట్. అది నెక్స్ట్ దండి. అండ్ థర్డ్ పాయింట్ ఇంకోటి, అది మన బిలీఫ్ లో ఉండాలి. ఇవన్నీ మనకి లాస్ట్ 5 days లో కూడా సార్ కవర్ చేస్తూ వచ్చారు ఈ పాయింట్స్. అది మన బిలీఫ్ లో ఉండాలి, నాట్ సూపర్ఫిషియల్ సర్ఫేస్ లో కాదు. సో
అలాగే మనం ఇంకొక 5 మినిట్స్ బ్యాక్ ముందు ఏం చెప్పాడు, గోల్స్ పెట్టుకోవడం. గోల్ పెట్టుకోవడం వల్ల మనకి ఒక డైరెక్షన్ వస్తుంది. ఆ డైరెక్షన్‌లో మనం థింక్ చేస్తాం. వెన్ వి థింక్ కాన్షియస్‌లీ ఇన్ దట్ డైరెక్షన్ వి టేక్ యాక్షన్. సో ఒక థాటే సరిపోదండి. థాట్ తర్వాత నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళు కాన్షియస్‌గా. అండ్ దేర్ ఈస్ సమ్ లేటెన్సీ పీరియడ్. అంటిల్ దెన్ బీ స్ట్రాంగ్. ఒక గోల్ అచీవ్ అయ్యాక ఇంకో గోల్. అక్కడ ఇంకొక పాయింట్ ఒకళ్ళు ఏం చెప్పారు, అదే 100 థాట్స్ పెట్టేసుకుని ఎళ్ళట్లేదు, అవ్వట్లేదు అనుకోవద్దు. కీప్ స్ట్రాంగ్ ఆన్ వన్ థాట్. అది తీసుకొని ఆ గోల్‌కి ముందుకు వెళ్ళండి. అది పట్టుకుని. Dr. Norman Vincent Peale said this: "This is one of the greatest laws in the universe. Fervently do I wish I had discovered it as a very young man. It dawned upon me much later in life, and I've found it to be one of the greatest, if not my greatest discovery outside of my relationship to God. And the great law, briefly and simply stated, is that if you think in negative terms, you'll get negative results. If you think in positive terms, you will achieve positive results. That is the simple fact which is at the basis of an astonishing law of prosperity and success. In 3 words, believe and succeed." ఆ పాయింట్ నోట్ చేసుకోండి. బిలీవ్ అండ్ సక్సీడ్. William Shakespeare put it this way: "Our doubts are traitors and make us lose the good we oft might win by fearing to attempt." George Bernard. సో ఇక్కడ ఒక గ్రేటెస్ట్ పాయింట్ అండి. ఇక్కడ హూ ఈస్ స్టాపింగ్ అస్ టు అచీవ్ ద గోల్స్? హూ ఈస్ స్టాపింగ్ అస్ టు అచీవ్ ద గోల్స్? అవర్ డౌట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ట్రైటర్స్. మన డౌట్సే మన బిగ్గెస్ట్ ట్రైటర్స్ అండి మన పాత్లో. మనం అనుకుంటాం ఎన్వైరన్మెంట్ అవి ప్లే చేస్తాయి, బట్ ఆ డౌట్స్ అనేవి బిగ్గెస్ట్ ట్రైటర్స్. అది కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే అది మన లిమిటింగ్ సెల్ఫ్ బిలీఫ్స్ లో అలా ఉంటాయి. ఆ డౌట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే Fear of failure. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డౌట్స్. దానికి అటెంప్ట్ చేయడానికే భయపడతాం దాన్ని. థ్యాంక్ యూ సార్. Bernard Shaw said, "People are always blaming their circumstances for what they are. I don't believe in circumstances. The people who get on in this world are the people who get up and look for the circumstances they want, and if they can't find them, make them." Well, it's pretty apparent, isn't it? And every person who discovered this for a while believed that he was the first one to work it out. We become what we think about. Now, it stands to reason that a person who's thinking about a concrete and worthwhile goal is going to reach it, because that's what he's thinking about. And we become what we think about. Conversely, the man who has no goal, who doesn't know where he's going, and whose thoughts must therefore be thoughts of confusion and anxiety and fear and worry, becomes what he thinks about. His life becomes one of frustration, fear, anxiety, and worry. And if he thinks about nothing, he becomes nothing. Now, how does it work? Why do we become what we think about? Well, I'll tell you how it works as far as we know. Now, to do this, I want to tell you about a situation that parallels the human mind. Suppose a farmer has some land, and it's good, fertile land. Now, the land gives the farmer a choice. He may plant in that land whatever he chooses. The land doesn't care. It's up to the farmer to make the decision. Now, remember, we're comparing the human mind with the land, because the mind, like the land, doesn't care what you plant in it. It will return what you plant, but it doesn't care what you plant. Now, let's say that the farmer has 2 seeds in his hand. One is a seed of corn, the other is nightshade, a deadly poison. He digs 2 little holes in the earth and he plants both seeds, one corn, the other nightshade. He covers up the holes, waters, and takes care of the land, and what will happen? Invariably, the land will return what is planted. As it's written in the Bible, "As ye sow, so shall ye reap." Remember, the land doesn't care. It will return poison in just as wonderful abundance as it will corn. So up come the 2 plants, one corn, one poison. Now, the human mind is far more fertile, far more incredible and mysterious than the land, but it works the same way. It doesn't care what we plant. Success, failure. A concrete, worthwhile goal, or confusion, misunderstanding, fear, anxiety, and so on. But what we plant, it will return to us.
You see, the human mind is the last great unexplored continent on the earth. It contains riches beyond our wildest dreams. It will return anything we want to plant. Now you might say, well, if that's true, why don't people use their minds more? Well, I think they figured out an answer to that too. Our mind comes as standard equipment at birth. It's free, and things that are given to us for nothing we place little value on. Things that we pay money for, we value. The paradox is that exactly the reverse is true. Everything that's really worthwhile in life came to us free. Our mind, our soul, our body, our hopes, our dreams, our ambitions, our intelligence, our love of family and children and friends. All these priceless possessions are free, but the things that cost us money are actually very cheap and can be replaced at any time. A good man can be completely wiped out and make another fortune. He can do that several times. Even if our home burns down, we can rebuild it, but the things we got for nothing, we can never replace. The human mind isn't used merely because we take it for granted. సంగీత సమ్మరైజ్ చేస్తావా? సంగీత ఉన్నావా? Yes, ma'am. సమ్మరైజ్ చేస్తావా ఇప్పటిదాకా ఏమర్థమైందో? ఎస్ మ్యామ్. సో బేసిక్‌గా మనము ఏదైతే సో చేస్తామో అదే రీప్ చేస్తాము అన్న అది ఇండైరెక్ట్‌గా చెప్పారు. ఇంకోటి దట్ ఆల్ డౌట్స్ ఆర్ ట్రైటర్స్ అది ఒక పాయింట్ చెప్పారు. ఇంకోటి మ్యామ్ మీరే సమ్మరైజ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మ. సో థాట్స్ బికమ్స్ థింగ్స్ ఎలా అవుతాయి అనేది మన హ్యూమన్ బ్రెయిన్ వర్కింగ్ ని బట్టి చూపించారు. హ్యూమన్ బ్రెయిన్ ఇట్స్ లైక్ ఎ ఫర్టైల్ ల్యాండ్. సో ఎందుకు థాట్స్ బికమ్స్ థింగ్స్? మనం ఏం సో చేస్తే అదే వి విల్ రీడ్. సో when we sow positive thoughts we will get positive results. When we sow negative thoughts we get negative results. అట్లాగే గోల్ ఉన్న వాళ్ళకి you will reach that goal because you are sowing that thought daily. If you sow nothing, nothing will come out. Why is my life like this? ఎందుకు ఇట్లా ఉంది? ఎందుకు ప్రోగ్రెస్ లేదు అంటే we need to be aware of what thoughts we are sowing daily in our mind. And how our mind works అనేది చెప్తూ, and he is saying మనకి whatever the things we have in our life, like the possessions, they are అంటే ఇప్పుడు మనకున్న హ్యూమన్ బాడీని మనం వాల్యూ చేయాలి. యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ ప్రైజ్లెస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్, బట్ వీ ఆల్ రన్ ఆఫ్టర్ థింగ్స్, మెటీరియల్ థింగ్స్. ఆ మనీ పెట్టి వచ్చిందే మనం ఒక కార్ కొనుక్కుంటే వీ ఫీల్ వీఆర్ సో వాల్యూడ్ ఇన్ ద సొసైటీ. బట్ having a healthy and active brain, pursuing your goals, having your family, వాళ్ళతో హ్యాపీగా డిన్నర్ చేసి మంచిగా పడుకున్నాం, పొద్దున్న లేచాము, మన వర్క్ మనం చేసుకోగలుగుతున్నాం. These are all priceless things which we do not actually value much. అది అక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాడు. ఎందుకు? బికాస్ we all take it for granted. మనం అవి గ్రాంటెడ్ గా తీసేసుకుంటున్నాం. అందరికీ ఉన్నాయి, అందరి ఇళ్లలో కూడా ఇట్లాగే జరుగుతుంది కదా. అందరికి బాడీ ఉంది, అందరు నడుస్తున్నాడు, వెళ్తున్నాడు, చేసుకుని వస్తున్నాడు. సో మనకున్న పొజిషన్స్ ని వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ వీఆర్ more valuing the material things. సో మనకున్న మన మాన్యువల్ ని కనుక మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని దానికి ఒక కరెక్ట్ డైరెక్షన్ ఇస్తే మైండ్ కి, దెన్ ఎఫర్ట్లెస్ సక్సెస్ అనేది మీ లైఫ్ లో అలా వస్తుంది. ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్రీ ఫ్లో టు యూ. We will continue watching the video. Familiarity breeds contempt. It can do any kind of job we assign to it, but generally speaking, we use it for little jobs instead of big important ones. Universities have proved that most of us are operating on about 10% of our abilities. Decide now, what is it you want? Plant your goal in your mind. It's the most important decision you'll ever make in your entire life. Do you want to be an outstanding salesman, a better worker at your particular job? Do you want to go places in your company, in your community? All you've got to do is plant that seed in your mind. Care for it. Work steadily toward your goal, and it will become a reality. It not only will, there's no way that it cannot. You see, that is a law, like the laws of Newton, the laws of gravity. If you get on top of a building and jump off, you'll always go down. You'll never go up.
I request others to. సో ఇక్కడ మనం చూసినట్టండి అతను ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఎ లా. మనకి ఎప్పుడు మనం ఒకటి అనుకున్నది రియాలిటీలోకి వస్తుంది అంటే వెన్ ఇట్ ఈస్ థాట్ నుంచి అది మన బిలీఫ్ గా మారినప్పుడు, అది మన బిలీఫ్ గా ఇప్పుడు మనం లా ఆఫ్ గ్రావిటీ చూస్తున్నాము అని తెలుసు, మనకి అది వర్క్ అవుతోంది అని తెలుసు. అది వర్క్ అవుతుంది ఖచ్చితంగా, మన నమ్మినా నమ్మకపోయినా అది వర్క్ అవుతుంది. కానీ అది మనం ఎప్పుడైతే బిలీఫ్ గా మార్చుకుంటామో అప్పుడు అది రియాలిటీలోకి రావడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం డ్యూయాలిటీలోంచి బయటికి రాగలుగుతాం. లేకపోతే మనం వీఆర్ కాన్స్టెంట్లీ కీపింగ్ ఆన్ సేయింగ్ అఫర్మేషన్స్ ఆర్ పాజిటివ్ థింకింగ్, బట్ ద మూమెంట్ వీ హ్యావ్ ద డ్యూయాలిటీ ఆఫ్ థాట్, అది బిలీఫ్ లేకపోవడం వల్లే వస్తుంది, అది జరుగుతుందా జరగదా అనేది. సో అది థాట్ అనేది బిలీఫ్ లెవెల్లో సో అవ్వాలి. సో అయినప్పుడు మనం సో చేసుకోవాలని అర్థమైందండి. థాట్ ని ఆ బిలీఫ్ మార్చుకునేలాగా సో చెయ్యాలి. అంటే వితౌట్ ఎనీ డౌట్ అది లా పని చేస్తుంది అంతే. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అమెరికాలో పనిచేస్తుంది, ఆస్ట్రేలియాలో పనిచేస్తుంది, ఇండియాలో ఇక్కడ మనందరిలో కూడా చాలా మందికి పనిచేసింది, మీ అందరికీ కూడా ఖచ్చితంగా మనందరికీ పనిచేస్తుంది. వెన్ యూ సో ఇట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ థాట్ ని అది ఒక బిలీఫ్ గా నమ్మి తీసుకెళ్ళాలి ముందుకి. And it's the same with all the other laws of nature. They always work, they're inflexible. Think about your goal in a relaxed, positive way. Picture yourself in your mind's eye as having already achieved this goal. See yourself doing the things you will be doing when you've reached your goal. Ours has been called the phenobarbital age, the age of ulcers and nervous breakdowns. At a time when medical research has raised us to a new plateau of good health and longevity, far too many of us worry ourselves into an early grave trying to cope with things in our own little personal ways, without learning a few great laws that will take care of everything for us. These things we bring on ourselves through our habitual way of thinking. Every one of us is the sum total of his own thoughts. He is where he is because that is exactly where he really wants to be, whether he'll admit that or not. Each of us must live off the fruit of his thoughts in the future, because what you think today and tomorrow, next month and next year, will mold your life and determine your future. You're guided by your mind. I remember one time I was driving through Arizona and I saw one of those giant earth-moving machines roaring along the road at about 35 miles an hour with what looked like 20 tons of dirt in it, a tremendous, incredible machine, and there was a little man perched way up on top with the wheel in his hands guiding it. And as I drove along, I was struck by the similarity of that machine to the human mind. Just suppose you're sitting at the controls of such a vast source of energy. Are you going to sit back and fold your arms and let it run itself into a ditch? Or are you going to keep both hands firmly on the wheel and control and direct this power to a specific, worthwhile purpose? It's up to you. You're in the driver's seat. You see, the very law that gives us success is a two-edged sword. We must control our thinking. The same rule that can lead a man to a life of success, wealth, happiness, and all the things he's ever dreamed of for himself and his family, that very same law can lead him into the gutter. It's all in how he uses it, for good or for bad. సో లా అయితే క్లియర్ అండి, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాము అనే దాని మీద ఉంది. ఆ థాట్ ని ఎట్లా వేస్తారు అని. ఇంకా ఇఫ్ యూ వాంట్ ఎనీవన్, సన్నిహిత సమరైజ్ చేస్తావమ్మా? మ్యామ్, మన బ్రెయిన్ అనేది డబుల్ ఎడ్జ్ స్వార్డ్. సో అది మన మన మనకు తగ్గట్టు మనం దాన్ని మార్చుకోవాలి తప్ప సర్కమ్స్టాన్సెస్ కి మనం విక్టిమ్ కాకూడదు. యా, అండ్ అక్కడ చూపించినట్టు మనం మన థాట్స్ ని కంట్రోల్ చేస్తామా, లేక ఆ థాట్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయా? డెసిషన్ కూడా మనదే అది. This is the strangest secret in the world. Now, why do I say it's strange, and why do I call it a secret? Actually, it isn't a secret at all. It was first promulgated by some of the earliest wise men, and it appears again and again throughout the Bible. But very few people have learned it, understand it. That's why it's strange, and why, for some equally strange reason, it virtually remains a secret.
I believe that you could go out and walk down the main street of your town and ask one man after another what the secret of success is, and you probably wouldn't run into one man in a month who could tell you. Now, this information is enormously valuable to us if we really understand it and apply it. It's valuable to us not only for our own lives, but the lives of those around us, our family, employees, associates, and friends. Life should be an exciting adventure. It should never be a bore. A man should live fully, be alive. He should be glad to get out of bed in the morning. He should be doing a job he likes to do because he does it well. One time I heard Grove Patterson make a speech, the editor-in-chief of the Toledo Daily Blade. And as he concluded his speech, he said something that I've never forgotten. He said something like this: "My years in the newspaper business have convinced me of several things, among them that people are basically good, and that we came from someplace and we're going someplace. So we should make our time here an exciting adventure. The architect of the universe didn't build a stairway leading nowhere. And the greatest teacher of all, the carpenter from the plains of Galilee, gave us the secret time and time again. As ye believe, so shall it be done unto you." On side number 1 of this record, I've explained the strangest secret in the world and how it works. Now, on this side, I want to explain how you can prove to yourself the enormous returns possible in your own life by putting this secret to a practical test. I want you to make a test that will last 30 days. Now, it isn't going to be easy. If you'll give it a good try, it will completely change your life for the better. Back in the 17th century, Sir Isaac Newton, the English mathematician and natural philosopher, gave us some natural laws of physics which apply as much to human beings as they do to the movement of bodies in the universe. Now, one of these laws is that for every action, there is an equal and opposite reaction. Simply stated, as it applies to you and me, it means we can achieve nothing without paying the price. The results of your 30-day experiment will be in direct proportion to the effort you put forth. To be a doctor, you must pay the price of long years of difficult study. To be successful in selling, and remember that each of us succeeds to the extent of his ability to sell. Selling our families on our ideas, selling education in schools, selling our children on the advantages of living the good and honest life, selling our associates and employees on the importance of being exceptional people, to, of course, the profession of selling itself. But to be successful in selling our way to the good life, we must be willing to pay the price. Now, what is that price? Well, it's many things. First, మనకి ఫస్ట్ హాఫ్ లో ఆ స్ట్రేంజెస్ట్ సీక్రెట్ చెప్పారండి. యాజ్ యూ బిలీవ్ సో యూ బికమ్ ఆ సెంటెన్స్ రాసుకున్నారండి. సో అది స్ట్రేంజ్ ఎందుకు అవ్వట్లేదు అనేది మనం అక్కడ చూసాం. అయితే ఇప్పుడు అది ఎలా సాధించాలి, ఎందుకు ఎట్లా సాధిస్తే అవుతుంది, 30 డే ఛాలెంజ్ తీసుకోమంటున్నాడు. ఏంటి ఆ ఛాలెంజ్ అనేది చూద్దాం. First, it's understanding emotionally, as well as intellectually, that we literally become what we think about, that we must control our thoughts if we're to control our lives. It's understanding fully that, as ye sow, so shall ye reap. Secondly, it's cutting away all the fetters from the mind and permitting it to soar as it was divinely designed to do. It's the realization that your limitations are self-imposed, and that the opportunities for you today are enormous beyond belief. It's rising above narrow-minded pettiness and prejudice. Thirdly, to use all your courage to force yourself to think positively on your own problem, to set a definite and clearly defined goal for yourself, to let your marvelous mind think about your goal from all possible angles, to let your imagination speculate freely upon many different possible solutions, to refuse to believe there are any circumstances sufficiently strong to defeat you in the accomplishment of your purpose, to act promptly and decisively when your course is clear, and to keep constantly aware of the fact that you are, at this moment, standing in the middle of your own acre of diamonds, as Russell Conwell used to point out. Fourth, save at least 10% of what you earn.
It's also remembering that no matter what your present job, it has enormous possibilities if you're willing to pay the price. Now let's just go over the important points in the price each of us must pay to achieve the one. I understand it's almost like 6:48 అండి, more than our time. ఈ వీడియోని మీరు ప్లే చేసుకొని రోజులో ఆల్మోస్ట్ సార్ చెప్పిన 2 to 3 times విని మేక్ ద పాయింట్స్. ఇక్కడ 4 పాయింట్స్ చెప్పాడు ఇప్పుడు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థాట్స్, దెర్ ఇస్ నో అదర్ గో. అది ఎలా చేసుకుంటారు అనేది మనం చూడాలి. అండ్ ఆ 4 పాయింట్స్ నోట్ చేసుకోండి. వీడియోని మళ్ళీ వినండి. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే మీకు ఫోకస్ షిఫ్ట్ అవ్వదు అనుకుంటే వింటూ ఉంటే, ఆర్ మీరు అలా రిలాక్స్ అవుతారు కదా, మధ్యాహ్నం ఒక 1 hour అలా రిలాక్స్ అయినప్పుడు ట్రై టు లిసన్ టు దిస్ వీడియో, మేక్ ద నోట్స్ అండ్ ఫినిష్ ద వీడియో టుడే. మీకు సార్ అసైన్మెంట్ పెడతారేమో అండి, బట్ మీకు ఏమర్థమైంది అనేది మీరు నోట్స్ ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ లో రాసుకోండి. ఓవరాల్ గా అయితే యాజ్ యూ బిలీవ్ యూ విల్ బికమ్. పాజిటివ్ థాట్స్ మనమే కంట్రోల్ చేసుకోవాలి. హౌ యూ డూ దాట్, ఇట్స్ అప్ టు అస్. అండ్ the things we have, they are priceless. Our human brain, మన థాట్స్ ద్వారా మన ఇదిని కంట్రోల్ చేస్తామా, లేకపోతే మన థాట్సే మనల్ని కంట్రోల్ చేస్తాయా అనేది we have to decide it for ourselves. ఒక గోల్ అనేది ఉండాలి, దానికి ఎలాగా మూవ్ అవ్వాలి, అండ్ లవ్ వాట్ యు డూ. ఇవన్నీ చాలా చాలా పాయింట్స్ చెప్పారండి. యాక్చువల్ గా పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్న essence, overall essence, what we have been discussing all these days, and these coming 15 days we will discuss ఈ వీడియో గురించి. బట్ డైలీ మనం వింటూ ఉంటే వీ కెన్ రిలేట్. మనం రిలేట్ చేసుకుని మనం ఎక్కడ అవ్వాలి. దెర్ ఈస్ నో వన్ అదర్. సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ స్టాపింగ్ అస్, ఇట్ ఈస్ వీ హూ ఆర్ స్టాపింగ్ అస్. మన సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్సే మనతో మనం స్టాప్ చేసుకుంటున్నాం. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ రోజు నేను అనుకున్నాను, నేను ఒక 2-3 నెలల క్రితం అనుకున్నానండి నేను మాట్లాడాలి అని. ఈ రోజు కూర్చుని మీ ముందు మాట్లాడుతున్నాను. వాట్ యూ థింక్, అది రియలైజేషన్ లోకి వస్తుంది. నిన్న ఒక సార్ నాతో మాట్లాడారు, నేను అవుతారండి మీరు కూడా ఖచ్చితంగా. మీరు మొదలు పెట్టారు, ఈ రోజు కొంచెం మాట్లాడారు, రేపు ఇంకొంచెం మాట్లాడతారు, నెల తర్వాత గంట సేపు మాట్లాడతారు, ఇంకో 3 నెలల తర్వాత మీరు 2000 మంది ముందు కూడా స్పీచ్ ఇవ్వగలరు. ఎప్పుడు అంటే మనం అనుకున్న రోజున, మనం అనుకుని దానికి ప్రోగ్రెసివ్ గా యాక్షన్ తీసుకుంటున్న రోజు అవన్నీ వస్తాయి. అన్ని we can realize in our life whatever we think we want to become with our beliefs. ఓకే అండి, సో ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్. ఐ నో అందరూ ఆఫీస్కి వెళ్ళాలి. సో మీరు ఆ వీడియో ప్లీజ్ కంటిన్యూ చేయండి, వినండి, అండ్ మీ నోట్స్ మీరు రాసుకోండి, టెలిగ్రామ్ లో షేర్ చేయండి. జస్ట్ మీరు 3 పాయింట్స్ అయినా చాలండి. మీకేం అర్థమైందో ఆ 3 పాయింట్స్ రాసినా చాలు. ఎందుకంటే సార్ రోజు ఎందుకు వినమన్నారంటే, అంత ఇన్ఫర్మేషన్ ని గ్రాస్ప్ చేసినా మనం ఎంత తీసుకుంటామో అదే ఫాలో అవ్వగలం. మనం ఏం ఓవర్వెల్మ్ అవ్వక్కర్లేదు. 36 minutes వీడియో ఉంది, వాడు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, నథింగ్ మ్యాటర్స్. అక్కడ మీరు ఒక సెంటెన్స్ పట్టుకున్నా చాలు. సక్సెస్ ఇస్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ యువర్ వర్ది ఐడియల్. అది పట్టుకున్నా చాలు, ఒక్క పాయింట్ పట్టుకున్నా చాలండి, మనం ముందుకు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైం. లక్ష్మి మేడం. Yes, very great, and thank you so much. Wonderful explanation. So ఇవాళ ఒక డిఫరెంట్ పర్సన్ చూసాం కామేశ్వరిలో. వెరీ నైస్, వెరీ హ్యాపీ టు సీ లైక్ దిస్ యాక్చువల్లీ. యా, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్ గా దీనికి నేను చెప్పాను కదా, 4 months ముందు నేను అనుకున్నవి రియలైజేషన్ లోకి రావడానికి మనం ఎఫర్ట్స్ పెడితేనే వస్తామండి. నేనే మీ ముందు కూర్చుని సార్ ఆపర్చునిటీ ఇచ్చారు అంటే దానికి ఐఎమ్ ఫస్ట్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ఫుల్. ఆ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. Kameswari madam is the live example for us. Yes, Very happy. so you're becoming inspiring. Thank you, madam. Thank you, sir. Thank you so much. So everyone has to appreciate Kameshwari today. It's the impact platform which gave me this opportunity, and thoughts becomes things. It is becoming believe in self, and we'll progress every day, every one of us.
Yes. So 5am is the platform where everyone progress together. Yes, we all will progress together. More power to you, madam. Thank you, ma'am. More power to you, madam. More power to Power. you, madam. All power to you. More power to you, madam. Okay, Andy. So it's Big getting time. speaker in More power to you. group of impact. Sir? మీరు రాబోయే రోజుల్లో మీరు కూడా పెద్ద ట్రైనర్ అవుతారు, మీరు కూడా పెద్ద స్పీకర్ అవుతారు, మీ సెషన్స్ కూడా తీసుకో కెపాసిటీ మీకు వస్తుంది. Thank you so much, మీరు sir. కూడా- Thank you. That's my మీరు కూడా పెద్ద coach అవుతారు. corporate trainer, coach and everything. ఆ intentions అన్ని కూడా రియలైజేషన్ లోకి వస్తాయి అన్న నమ్మకం నాకు కూడా స్లోగా అలా బిల్డ్ అవుతూ ఉంది. ఐఎమ్ ఆల్సో టేకింగ్ దిస్ స్టెప్స్. వీఆర్ ఆల్ ఇన్ దిస్ జర్నీ టుగెదర్. ఎస్ మేడం. అంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంతే. అంతే సార్. ఇప్పుడు But సార్ you are- రోజు వినండి అంతే. మనం ఇంకా అంతకంటే ఇంకో డౌట్లు వద్దు, టైం లేదని ఎక్స్క్యూజెస్ వద్దు. వినండి, చెయ్యండి. సార్ 100 సార్లు రాయమంటే రాయాలి అంతే. 20 సార్లు రాయమన్నారు, 20 సార్లు రాయండి. బ్లైండ్లీ యు ఆర్ ఫాలోయింగ్ అండ్ బ్లైండ్లీ యు ఆర్ అవి ఎలా అవుతాయంటే అయిపోతాయి అంతే. గురువుని ఫాలో అయితే స్టూడెంట్ కూడా ఆ ఇదిలోనే వెళ్తూ ఉంటారు. జస్ట్ మనకు అదృష్టం ఏంటంటే చాలా ఈజీగా చాలా అండర్స్టాండింగ్ చేయగలిగేటువంటి గురువు దొరికారు మనకి. అవును. తెలుగులో మన భాషలో దొరికారు, అది మనకు అదృష్టం. సో ఎనీ టైం ఇట్లా ఒక మెసేజ్ పెట్టగానే రిప్లై ఇవ్వగలిగే, ఎంత బిజీలో ఉన్నా సరే రిప్లై ఇవ్వగలిగేటువంటి పొజిషన్ లో మనకు అంత వాల్యూ ఇచ్చి మనకు అంత ట్రైన్ చేయాలనే ఆలోచనతో మనం ఉన్నారు కాబట్టి వీఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. నిజంగా లాస్ట్ టైం మీరు బ్యాచ్ లో చూస్తే కనుక మీరు ఇట్లా ప్రోగ్రామ్ అవుతుందో లేదో ఆటోమేటిక్ గా లెర్నింగ్స్ అనేది మీరు చాలా క్లిష్టంగా మీరు ఏమంటారు మళ్ళీ అక్కడ మిస్ అయినా మళ్ళీ మీ దగ్గర నుంచి కూడా నేర్చుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి యాక్చువల్ గా. సో మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదో దట్ హార్డ్ వర్క్ మేక్ యూ ఆటోమేటికలీ యువర్ సక్సీడ్ ఆఫ్ యువర్ ట్రైనర్. ఇప్పుడు మీరే చూస్తున్నారు నా స్టోరీ ఎట్లా మొదలైంది సార్. జర్నీ తోటి చెప్తే చేశాను, చెప్తే చేయడము, అండ్ దాన్ని మనం ఎఫర్ట్స్ తోటి మనకు అర్థం చేసుకున్న దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే మన థాట్స్ మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి ముందుకి. యువర్ డెసిషన్ ఆఫ్ ఇనిషియేషన్ ఈస్ ద కీ నెక్స్ట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ లెవెల్. అవును సార్. అండ్ లేటెన్సీ ఉంటుంది. ఇప్పుడు నేను నవంబర్ లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఇది జూన్, వెంటనే ఏది వచ్చేది కదండి. షూర్ మేడం. మోర్ పవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వి విల్ ఎండ్ ద క్లాస్ అండి. లక్ష్మీ మ్యామ్. Yes. సో సండే దాకా మనకి ఫ్రీ క్లాసెస్ అండి. సో ఇక్కడ ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే క్లాసెస్ కి ప్లీజ్ గో అహెడ్ అండ్ మేక్ ద పేమెంట్ టు ద నంబర్ గివెన్ ఇన్ ద పోస్టర్. లక్ష్మీ మ్యామ్ కి ఇన్ఫార్మ్. థ్యాంక్ యూ అండి. మన నినాదంతో we will end the class. Yes. For repeaters, it's just 99 only, Andy. వందే మాతరం. Sorry, For repeaters, it's just 99 only. ma'am. ఇంకా కొంతమందికి అది క్లారిటీ లేదు. For repeaters, it's just 99 only. Yes, ma'am. So with this, we'll conclude our today's session, and we'll meet again tomorrow. Jai Hind, Jai Bharat, Vande Mataram. జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. Jai Hind, Jai Bharat, Vande వందే మాతరం. జై హింద్, జై భారత్.